గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూసినట్టయితే అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం 63వ బర్త్డే. దాని సందర్భంగా రాష్ట్రమంతా చాలా చోట్ల కార్యక్రమాలు జరిగాయి. తర్వాత కేసీఆర్ తన ఇంట్లో తన కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేశారు. ఆ తర్వాత జర్నలిస్టులతో మాట్లాడారు. దివంగత జర్నలిస్ట్ కుటుంబాలకి ఆర్థిక సాయం అందించారు. ఆ సమయంలో కేసీఆర్ రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి ప్లాన్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్లాన్స్ వల్ల, ప్రణాళికల వల్ల దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని చెప్పారు. అంతేకాకుండా ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులవృత్తులపై దృష్టి పెట్టింది. కులవృత్తులకి ఆసరా ఇవ్వడం ద్వారా, ఆదుకోవడం ద్వారా వాళ్ళకి అండగా నిలిస్తే మానవ వనరులకు మహర్దశ వస్తుందని చెప్పి నిన్న సీఎం అన్నారు. ఆ తర్వాత మొత్తం అన్ని కులవృత్తులతో పాటు చివరికి ఎవరు ఎన్ని రోజులు పట్టించుకున్నటువంటి నాయి బ్రాహ్మణ కుటుంబాలకు కూడా అండగా ఉన్న వాళ్ళు, ఆ యువకులు వాళ్ళ సొంతంగా ఎక్కడైనా షాప్ పెట్టుకునేందుకు ఎలాంటి సూరిటీ లేకుండా ఇది లోన్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేసామన్నారు. దాంతోపాటు మిగతా అన్ని విషయాల్లో కూడా కులవృత్తులు 2 రోజులు పట్టించుకోలేదు, తాము పట్టించుకున్నాం. చివరికి మిషన్ కాకతీయ వల్ల వచ్చేటువంటి లాభాన్ని కూడా అని చెప్పారు. అదొకటి ప్రధానంగా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఇక రెండో బ్యానర్ న్యూస్ చూసినట్టయితే ఈరోజు తమిళనాడులో, నేను అనుకుంటా ఈ రోజుతో తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితి తొలగిపోనుందా, ఇంకేమైనా కంటిన్యూ అవుతుందా అనేటువంటి సందిగ్ధత నుంచి ఈరోజు అక్కడ బల పరీక్ష ఉంది. పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు పళనిస్వామి తన బల పరీక్ష ఉంది. ఆయన బల పరీక్షను ఎదుర్కొంటున్నారు. మరి ఆయన 124 మంది సపోర్ట్ ఉందని చెప్తున్నారు. వాళ్ళందరూ అనికి వేస్తారా? పన్నీర్ సెల్వం అందులో నుంచి ఆల్రెడీ ముసలం పుట్టింది, నాకు చాలా మంది అలా వస్తారని చెప్పి పన్నీర్ సెల్వం అంటున్నారు. మరి అదేమవుతుంది? మొత్తానికి ఈరోజు తమిళనాట ఉన్నటువంటి కుర్చీలాట ఈరోజు తేలిపోతుంది. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇది ఇంకో రెండో బ్యానర్గా ఉంది. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించి మన రాష్ట్రంలో కొత్తగా 10,442 మంది కానిస్టేబుల్కి సంబంధించి నిన్న ఎగ్జామ్ పెట్టిన ఇంతకుముందే దాని రిజల్ట్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత అటు యూపీలో ఎన్నికల పోరు చాలా హోరాహోరీగా నడుస్తుంది. నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ ఇద్దరు కూడా అక్క తమ్ముడు ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకే వేదికను పంచుకున్నారు. దాని మీద అటు మోడీపై కూడా చాలా ఫైర్ అయ్యారు. మోడీని దత్తపుత్రుడు మనకెందుకని చెప్పారు. అదొక వార్త కూడా పత్రికలు ఇంకో బ్యానర్గా పబ్లిష్ చేశాయి. ఆ తర్వాత నిన్న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మాట్లాడారు. డిమానిటైజేషన్ వల్ల దేశానికి మేలు జరుగుతుంది. కొన్ని రోజులు మన ఆర్థిక పరిస్థితి మందగించినప్పటికీ ఒక అద్భుతమైనటువంటి ఆర్థిక పురోగతి దేశం సాధించబోతుందని చెప్పి ఉర్జిత్ పటేల్ అన్నారు. దాన్ని కూడా అన్ని పత్రికలు తీసుకున్నాయి. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. నిన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కులవృత్తులను ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు, మనం కులవృత్తులకి ఆసరాగా నిలవడం ద్వారా మొత్తం రాష్ట్రంలోనే మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది. మామూలుగా ఉన్నటువంటి ఒక్కొక్క కులవృత్తుల వారు కోటీశ్వరుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. 1,000 కోట్ల పరిశ్రమగా గొర్రెల పెంపకాన్ని తయారు చేయబోతున్నామని చెప్పి సీఎం చెప్పారు. ఆ సందర్భంగా గొర్రెల పెంపకం, తర్వాత చేపలు, తర్వాత నాయి బ్రాహ్మణులు వీళ్ళందరికీ సంబంధించి కూడా మాట్లాడారు. ఆ అంశం మీద మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి మన గోవర్ధన్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు మాట్లాడుతున్నారు. వెంకటస్వామి గారు, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కులవృత్తుల్ని మొత్తం క్షీణించేలా చేసి అవి ఏమాత్రం ఎదగకుండా గ్లోబలైజేషన్లో భాగంగా కార్పొరేట్లను ప్రోత్సహించారు. దాంతో గ్రామాలన్నీ కూడా ఒక్కసారి కుదరైన పరిస్థితి ఉంది. సో కులవృత్తులను ఆదుకోవడం ద్వారానే గ్రామాల అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. తద్వారా రాష్ట్రము ముందుకెళ్తుంది అనేది సీఎం చెప్పింది. మీ అభిప్రాయం ఏంది దాని మీద? కుల వృత్తులను ఆదుకోవాలి, లేకపోతే బేసిక్ అంటే తెలంగాణకు సంబంధించి అయితే బేసిక్ కనెక్టివిటీ ఉంది. ఎకనామికల్ కనెక్టివిటీ ఫ్రమ్ ది గ్రాస్ లెవెల్ టు టాప్ లెవెల్, ఒక ఎకనామిక్ కనెక్టివిటీ తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఇక్కడ. ఆ కుల వృత్తులను దెబ్బతీయద్దు, లేకపోతే దాన్ని బలోపేతం చేయాలనేటువంటి కాన్సెప్ట్లో ఎవరికి భిన్నాభిప్రాయం ఉండకూడదు, లేదు కూడా. అయితే ఇప్పుడే కుల వృత్తులకు సంబంధించి కొంత మేము ప్రత్యేక శ్రద్ధ పెడతామనేటువంటి ప్రభుత్వ హామీని, అది ఆచరణలో ఎంత వస్తుందో తెలియదు కానీ హామీని మాత్రం స్వాగతిస్తున్నాం తప్పనిసరిగా. అయితే గతంలో ఏం చేయలేదనేటువంటిది మాత్రం సమంజసం కాదు. ఇదే చేప పిల్లల పెంపకానికి సంబంధించి గత ప్రభుత్వంలో 50% ఉన్నది, వాళ్ళు ఎన్హాన్స్ చేసినారు. ఇప్పుడు 75% ఆర్ 100%. సో అది ప్రతిసారి ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకో ప్రభుత్వం చేసిన దాన్ని కొద్దిగా
అడ్వాన్స్గా చేయడం అనేది ఒక ఆనవాయితీ, లేకపోతే అది ఆ కాన్సెప్ట్ను వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కుల వృత్తులను ఏం పట్టించుకోలేదు అని అంటే లిడ్ క్యాప్ ఒక ఎగ్జాంపుల్. దాని ద్వారా గత ప్రభుత్వాలు ఒక అంటే సామాజికంగా చాలా అణగారిన జాతులలో ఉన్నటువంటి ఈ చామర్స్కి వీళ్ళందరికీ కూడా ఉత్థానం ఇచ్చినటువంటిది. అట్లాగే చాలా కుల వృత్తులకు గతంలో అయితే గతం కంటే అద్భుతంగా చేస్తామని మొత్తం టోటల్ తెలంగాణ వచ్చే ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన 14 ఎన్నికలలో ఈ ప్రభుత్వం చేసినదే అది. మేము గతంలో చేసిన దానికంటే చాలా 100 రెట్లు ఎక్కువ చేస్తామనేటువంటిది. ఇలా నేను ఒకటే అంటే ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ది ప్రపోజల్స్ మేడ్ బై ది చీఫ్ మినిస్టర్ ఆర్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దీనికి ముందు ప్రియారిటీస్లో మీరు ఇవాళ 3 ఏళ్ళ తర్వాత, దాదాపుగా 3 ఏళ్ళ తర్వాత ఇవాళ ఉపాధి గురించి, నాయి బ్రాహ్మణుల గురించో లేకపోతే గొర్రెపిల్లల గురించో మాట్లాడుతున్నారు. దీనికంటే ఈ బేసిక్లో ఇదే నాయి బ్రాహ్మణులలో BCA కింద వస్తారు. ఒకవేళ మీరు ఉద్యోగాలు కల్పించినట్టు ఉంటే అనేక మందికి ఆ రిజర్వేషన్లో ఉద్యోగాలు వచ్చేటి. మీరు అన్నటువంటి 1,07,000 అనుకుందాం. మా లెక్కల ప్రకారం 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఉంటాయి, వేకెన్సీస్. మేము ఉద్యోగకారులుగా, ఉద్యోగస్తుల ప్రతినిధులుగా అనేక సందర్భాల్లో ఇప్పటి కూడా నేను లెక్కలు చెప్పగలను. గవర్నమెంట్లో ఎవరైనా పెద్దలు సాధారణంగా చర్చకు సిద్ధమైతే అదొక సవాల్ కాదు నేను అనేది. నిజంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే దాని మీద విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది వాళ్ళ ఆ విధంగా తీసుకోకుండా ఏదో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, లేకపోతే మేము గిట్టని వాళ్ళని అడుగుతున్నారని కాకుండా వాస్తవంగా మొత్తం రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించబడ్డటువంటి ఉద్యోగాలన్నీ దాదాపుగా 13 లక్షల శాంక్షన్డ్ ఉద్యోగాలు. దాంట్లో తెలంగాణ వాటా 42% ఎంత ఉన్నది, దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ ఎంత వేకెన్సీ అనేటువంటిది ఒక తీయాల్సిన అవసరం లేదు. దాన్ని తీస్తే మీకు నిజంగా గుండెలు బాదుకున్న వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీస్ని ఇవ్వని పట్టకుండా ఇదే ప్రభుత్వం 2014లో 1,07,000 ఉద్యోగాలు ఇస్తామని, అవి వేకెన్సీ ఉన్నాయని చెప్పి ఇవాళ మాట్లాడితే మేము దశల వారికి ఇస్తానన్నాం కానీ మేము ఒకసారి ఇస్తామని, ఇవన్నీ కూడా కాకమ్మ కబుర్లు చేసేటువంటి అది ఉన్నది. నేను ఏదంటే ఆ యువకులను అంటే బార్బర్ షాప్ పెట్టుకోమని మీరు అడుగుతున్నారు, దానికి ఉపాధి కల్పిస్తామంటున్నారు, దానికి సంబంధించి కొంత మేము ఆర్థిక సాయం చేస్తామంటున్నారు, అభినందనీయం. కానీ అంతకన్నా ముందు ఆ క్వాలిఫైడ్ ఆ నాయ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఏది యాదవ్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది జాబ్స్ విచ్ ఆర్ వేకెన్సీ ఇన్ ద గవర్నమెంట్ సిస్టమ్. దట్ హ్యాస్ టు బి అనౌన్స్. వాళ్ళ స్థాయి బార్బర్ గా ఉండడం కాదు, వాళ్ళ స్థాయి ఉద్యోగస్తులుగా ఉండడం. వాళ్ళని చేయండి. ఆ స్థాయి కింద ఉన్న వాళ్ళకు మీరు తప్పనిసరిగా ఇవ్వండి. దాన్ని తప్పనిసరిగా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఈ తెలంగాణ బిడ్డల అభివృద్ధి కోసం గొప్ప రాష్ట్రంగా అనే ఒక మాట అన్నారా, గొప్ప రాష్ట్రంగా ఉండాలనే కొట్లాడిన వాళ్ళం మేమందరం. దాన్ని తప్పనిసరిగా అవ్వాలి. హైదరాబాద్, వరంగల్ లాంటి సిటీస్లో ఈ మధ్య కార్పొరేట్ సెలూన్స్ వచ్చిన తర్వాత మన బిడ్డలే కదా పోయి అక్కడ పోయి దానికి క్వాలిఫికేషన్ అవసరం లేదు. మన క్షవర వృత్తిలో టాలెంట్ ఉంటే వాళ్ళపై మళ్ళీ అదే కూలీ చేస్తున్నారు. సో వాళ్ళే సొంతంగా కార్పొరేటీకరణ పెట్టుకుంటే తెలంగాణ లెక్చరర్ ఫోరం అధ్యక్షునిగా, జేఏసీ సభ్యునిగా, తెలంగాణ బిడ్డగా కార్పొరేటీకరణకు నేను వ్యతిరేకమే. కార్పొరేటీకరణ అన్నిటికన్నా ముందు విద్యలో విధ్వంసం అయింది సార్. విద్యలో కార్పొరేటీకరణ కన్నా విధ్వంసం అయింది. ఆ విధ్వంసాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత అన్న కేసీఆర్ గారి మీద ఉంది. అనేక సందర్భాలు చెప్పిన నా వేదిక మీదనే, TLF వేదిక మీదనే నారాయణ శ్రీ చైతన్య ముళ్ళే మూట చదువుకోండి అని చెప్పినాడు. ఆ ముళ్ళేలు మూటలు చదువుకున్న మాట ముళ్ళేలు మూటలు ఎక్కడ పోయినా తెలియదు, ఎక్కడ చేరినాయో మరి. మేము చెప్తున్నా సంగప్ప గారు, ఇవాళ ఆ రోజు 60,000 ఉన్నటువంటి ఫీజుని ఇవాళ 1,80,000 చేసింది కార్పొరేట్ సిస్టమ్. ఒక్కరంటే ఒక్కరు మాట్లాడలేదు. అది హరీష్ అన్న కావచ్చు, రాజేంద్ర అన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ రోజు కార్పొరేట్ మీద మాట్లాడిన వాళ్ళు. ఓపిడి జరుగుతుందో దాన్ని కంట్రోల్ నేనేమంటానంటే అప్ కమింగ్ ఉత్థానం చేయడానికి మీరు చేసే ప్రయత్నాన్ని దేన్ని కూడా మేము వ్యతిరేకించలేము. We are welcoming that, right? But simultaneously the priorities has to be considered. Okay sir. చర్చలో బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు కూడా వచ్చారు. శ్రీధర్ రెడ్డి గారు నిన్న సీఎం గారు మాట్లాడుతూ కుల వృత్తుల్ని ఎంకరేజ్ చేయడం ద్వారా, కుల వృత్తుల్ని ఆశ్రయించడం ద్వారా గ్రామ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. తద్వారా రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుంది. దేశంలో గొప్ప రాష్ట్రంగా నిలుస్తున్నాం ఇప్పుడు కొన్ని రంగాలని చెప్పి సీఎం అన్నారు.
ఆ కామెంట్పై మీ అభిప్రాయం ఏంది? నేను ఒకవైపేమో అంటే గొర్రెల పెంపకము, తర్వాత చేపల పెంపకము, వీటి వరకు కొంత బాగానే ఉంది. కానీ మిగతా కుల వృత్తులు అంతరించిపోతున్నాయి. కాబట్టి ఆ కుల వృత్తులకు ఆల్టర్నేటివ్గా మనం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకొచ్చి పోయిన తరాలు పోయినాయి, కానీ రాబోయే తరాల వాళ్ళు ఎవరైతే వాళ్ళు ప్రత్యామ్నాయ వనరులు లేదా ప్రత్యామ్నాయ ఉపాధి వనరులు ఎంచుకుందాం అనుకుంటున్నారో వాళ్ళను వేరే రకంగా మనం ముందు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కొన్ని సభల్లో చెప్తారు. నిన్ననేమో మళ్ళీ వేరే రకంగా చెప్పారు. అంటే ఒక స్టాండర్డ్ ప్రణాళిక, ఒక పద్ధతి ఉన్నట్టేమీ నాకేమో అనిపించట్లేదు. గతంలో ఉన్న ప్రసంగాలు మీరు చూడండి, విమర్శించడం అనేది నా ఉద్దేశం కాకపోయినా కానీ గొర్రెల పెంపకము, చేపల పెంపకం సమీక్షలు అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మిగతా కుల వృత్తులు, ఇప్పుడు కుండలు చేయటం ఉంది, కుమ్మరి కులస్తులకు సంబంధించినటువంటిది, లేకపోతే స్వర్ణకారులు ఉన్నారు, లేకపోతే మిగతా వడ్రంగులు ఉన్నారు. వీళ్ళ యొక్క వృత్తులలో అధునాతనమైన టెక్నాలజీ యొక్క ఇంపాక్ట్ కానీ ఇంపార్టెన్స్ కానీ పెరిగింది, వేగం పెరిగింది, కంపిటెన్సీ పెరిగింది, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ పెరిగింది. అంటే తక్కువ రేట్లలో వీరు చేసేటటువంటి కుండలకు రీప్లేస్మెంటు చైనా ప్లాస్టిక్ బిందెలు వచ్చేసినాయి. లేదా వడ్రంగుల యొక్క వాళ్ళు తయారు చేసే వాటికి సంబంధించి ఇటు మెకనైజేషన్, ట్రాక్టర్లు, టిల్లర్లు, రోటోవేటర్లు, అవి నాగళ్ళు ఆల్మోస్ట్ రీప్లేస్మెంట్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి స్వర్ణకారులకేమో పూర్తిగా మెకనైజ్డ్ ఆభరణాలు రెడీమేడ్గా మీకు ఇవాళ ఏ చిన్నపాటి పట్టణంలో పైన దొరికే పరిస్థితులు ఉంది. వీరికి సంబంధించిన చేతి వృత్తుల గురించి మాట్లాడుతున్నారా? ఓన్లీ గొర్రెల లైఫ్ స్టాక్ మీరు ఏం చేయనక్కర్లేదు. మామూలుగా గొర్రెల పెంపకందారులు ఎవరైతే అనాదిగా వస్తున్నారో ఆయా కులాలకు సంబంధించిన వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా కనీసం వాళ్ళకి బ్యాంక్ లోన్ సౌకర్యం కల్పించి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని ఎఫెక్టివ్గా ఉంచగలిగితే, తర్వాత ఫీల్డ్స్, వాటికి సంబంధించినటువంటి ఫీల్డ్స్ని డెవలప్మెంట్ ఐడెంటిఫై చేసినటువంటి ఏరియాలు పెంచుకోవడం, కార్పొరేట్ పోటీ లేనటువంటి భవిష్యత్తులో బిజినెస్ కి అవకాశం ఉన్నటువంటి లైఫ్ స్టాక్, బేసికల్ లైఫ్ స్టాక్ అని చెప్పేది. మీరంటూ ఈ కుమ్మరి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చైనాతో పోటీ పడే అవకాశం ఉండదు కదా గ్రామాల్లో. అదే చెప్తున్నాను, ఇదొక అంశం. అందుకనే వాటిని ఐడెంటిఫై చేయాలి. గొర్రెల పెంపకాన్ని కోట్ల వ్యాపారంగా చేస్తా అంటున్నారు ఆయన. గొర్రెల పెంపకం అసలు ఇప్పటిదాకా చేస్తే ఇప్పటిదాకా లేనట్టే చేస్తే ఎట్లా? చేపల పెంపకం లేనట్టే ఎట్లా? మన దగ్గర ఉన్నటువంటి బెస్తలు, తర్వాత గుజరాజులు, మొత్తం చేపలు న్యాచురల్ గానే మనం కాబట్టి వాటిని ఇప్పుడు ప్రభుత్వం వ్యవస్థీకరించి, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వ్యవస్థీకరించిన బొక్కలు కూడా చూడాలి. ఇన్ని చేపలేసి గంపడి చేపలేసి అనేటువంటి అది కూడా ఎంక్వైరీ చేయండి. లెట్ us ఫస్ట్ గెట్ ఇన్ టు ది పాజిటివ్ యాంగిల్ ఆఫ్ ఇట్. బేసికలీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా బ్లూ రెవల్యూషన్ పేరుతో నేను గతంలో కూడా చెప్పాను, 1.5 కోట్ల మేరకు చేపల ఉత్పత్తులు దేశం నుంచి కావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఎందుకు? మన రాష్ట్రంలోనే ఇప్పుడు ఐడెంటిఫైడ్ ట్యాంక్సే 46,000 మిషన్ కాకతీయ కోసం అని చెప్పి, జలాశయాలు ఒక 30-40 ఉన్నాయి చిన్న స్థాయివి, 9 మేజర్ జలాశయాలు ఉన్నాయి. అవి కాకుండా స్ట్రీమ్స్, చిన్న చిన్న కుంటలు, అవన్నీ ఎట్లా ఉంటాయి. వాటిని ఖచ్చితంగా ఆ వృత్తిని ఎంచుకునే వాళ్ళకు, లేకపోతే ఆ కులం వాళ్ళు, లేకపోతే వేరే వాళ్ళు కూడా ఆ రంగంలో ప్రవేశపెట్టదలుచుకుంటే వాళ్ళని కూడా కొంతమేరకు అవసరమైన మేరకు ఎంకరేజ్ చేయగలిగితే ఆ రెండు మనం అనుకున్న చేపల పెంపకము, గొర్రెల పెంపకం విషయంలో ప్రభుత్వం సరే ఎంత మేరకు 25,000 కోట్లు వస్తాయా ఎంత, నేను ఐ డోంట్ గెట్ ఇన్ దట్ ఎగ్జాగరేషన్ ఫిగర్స్, కానీ వాస్తవానికి దాంట్లో స్కోప్ ఉంది. దాంట్లో చిత్తశుద్ధిగా పనిచేయాలి. దానికి ఆల్రెడీ కార్పొరేషన్ కూడా, గొర్రెల పెంపకందారుల కార్పొరేషన్ కూడా ఇచ్చారు మా వరంగల్ జిల్లా మన రాజయ్య యాదవ్. వారికి ఏమైనా పని ఇచ్చారో లేదో, డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు. కానీ డెఫినెట్గా ఇప్పుడు 25,000 కోట్ల రూపాయలు చేసేటటువంటి బాధ్యత వారికి ఇస్తే సీనియర్ నాయకుడిగా ఆయన చేయగలుగుతారని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. ఇకపోతే మిగతా కుల వృత్తులకు సంబంధించి మాత్రం క్లారిటీ లేదు. మరి గొర్రెల పెంపకం గురించి మాట్లాడినప్పుడు మీరు కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, మిగతా కుల వృత్తుల వాళ్ళ సంగతి ఏమిటి, గీత కార్మికులు, ఇవన్నింటిని కూడా ఆలోచిస్తున్నారా లేదనే విషయం కూడా తెలాల్సిన అవసరం ఉంది. ఆ 25,000 కోట్ల మందం అంతే ప్యారలల్ గా వాళ్ళ గోవర్ధన్ రెడ్డి గారు కేవలం ప్రకటనలేనా, నిజంగానే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఆర్థికంగా కూడా వాళ్ళకి అండా ఉంటుందా లేదా అంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు బర్త్డే సందర్భంగా నిన్న ప్రగతి భవన్లో మంచి జనహిత ప్రోగ్రాం చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ విలేకరులతో కూడిన సమావేశం పెట్టడం జరిగింది. విలేకరులకు సంబంధించినంత వరకు దాదాపు గుండె మార్పిడి కొరకు ఒకరికి 10 హరికిషన్ గారికి 10 లక్షల రూపాయలు దాంట్లో భాగంగానే జనహిత కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి గారు నేరుగా కులాలకు సంబంధించిన వారిని కలుసుకోవడానికి, కులాలని అభివృద్ధి అంటే గ్రామంలో ఎక్కువ శాతం కులాల మీద జీవనోపాధి సాగిస్తారు కాబట్టి వాళ్ళు గ్రామీణంలో ఉన్న వారందరికీ కూడా ఆర్థికంగా తోడ్పాటు చేయాలని ఆధునిక టెక్నాలజీ ప్రకారం
రుణ సౌకర్యం కానీ ఆర్థిక సహకారం కానీ లేకపోతే ఆర్థిక యంత్రాలు కానీ ఇవ్వాలని ఒక ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకు ముఖ్యంగా ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు యాదవుల గురించి అంటే గొర్రెల పెంపకం గురించి 25,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది సంవత్సరానికి అని చెప్పడం జరుగుతుంది. దానివల్ల అంటే గతంలో లేదా అంటే గతంలో కూడా ఉంది, కాకపోతే మీరు ఎక్కడ కూడా వాళ్ళని పట్టించుకునే సందర్భాలు లేదు. కాబట్టి ఈ రోజు 75% మీరు నేను చెప్పేది సబ్సిడీ ఇస్తున్నాం. ఇక్కడ 75% సబ్సిడీ ఇస్తున్నాం. ఇప్పుడు ఏ ప్రభుత్వాలు గతంలో కంటే 75% మీరు ఎప్పుడు చేసినారు, ఇప్పుడు ఏం చేసినారు? కదా 75% సబ్సిడీ ఇస్తారు ఈ రోజు. చెప్పిన కదా మేము ఇచ్చిన 50 ను 75 చేసినావు అంతే. మరి ఇప్పుడు మీకంటే మెరుగైన పరిపాలన ఇస్తుందా లేదా? మీకంటే అవసరాలు కులవృత్తుల మీరు తూతూ మంత్రంగా దాన్ని ఒక స్కీమ్ పెట్టడం, దానికి మా గాలికి వదిలేసారు. ఇట్లా ప్రభుత్వం ఇట్లా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ దాన్ని పర్యవేక్షణ చేసేసి దానికి సంబంధించిన టెక్నాలజీ ప్రకారం దాన్ని డెవలప్ చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నారు. మనం అందరూ అభినందించాలి, స్వాగతించాలి దీన్ని. అంతే తప్ప మేము చేయలేదా మేము చేయాలి దాని నుంచి మీకంటే మెరుగైన అభినందన తెలియజేసిన ఆలోచన ఉంటే అభినందన తెలియజేసిన. చేపల పెంపకం చాలా మంది ఊర్లలో బెస్తవారు అంటే గంగపుత్రుల వారు చేస్తుంటారు. అక్కడ లేని వారు ఉంటే ముద్రాజులు కూడా చేస్తుంటారు. ప్రభుత్వం చేస్తుంటే మీరు గబ్బడి చేపలు ఇచ్చిన మొత్తం ప్రతి చెరువులో కూడా చేపలు ఇవ్వాలని చెప్పి చేస్తున్నారు. ఇంకా మీ దగ్గర కూడా రాని చెరువులో కూడా రాని ఉంటే చెప్పండి, ఖచ్చితంగా ప్రభుత్వం మొత్తం ప్రతి చెరువులో చేయడం జరిగింది. కొన్ని సామెత కొరకు బాగుంటుంది వాడు, కానీ నిజంగా కూడా చూడండి ఎన్ని వేలకు చేపలు వేయడం జరిగింది. ప్రతి చెరువులో కూడా మీకు ఆర్టీఏ ప్రకారం ఉంది కదా, కోట్లలో చెప్తున్నా ఎన్ని వేల ఒక్కొక్క చెరువు వేల ఇస్తుంది. కోట్లు అయితే కదా, లక్షలు అయితే కోట్లు అయితే దాన్ని ప్రభుత్వం మీరు అనుకున్నంతగా లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం నాయన బ్రాహ్మణుల గురించి చెప్పడం. నాయన బ్రాహ్మణుల గురించి నిజంగా కూడా ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలో నాయన బ్రాహ్మణులు చాలా మంది మళ్ళీ పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలో మళ్ళీ అదే కటింగ్ చేసి కూడా బతుక పరిస్థితి వస్తుంది. అట్లాంటి కాకుండా గ్రామ స్థాయిలో కూడా వాళ్ళకు కూడా 1,50,000 రూపాయలు రుణ సహాయం కల్పించగలిగితే వాళ్ళు కూడా శ్రద్ధ షాప్ పెట్టుకొని చేసుకోవాలి, వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారని చెప్పి ఒక ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే కుమ్మరి వాళ్ళ గురించి మనం చేసిన పెళ్లిలో కుండలకు అవసరం వస్తుంటుంది, ప్లస్ దీపావళి రోజు అవసరం వస్తుంది. వాళ్ళు కూడా ఒక ఆధునిక టెక్నాలజీ శ్రీధరని చెప్పినట్టు వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తుంటే ఆధునిక టెక్నాలజీ ప్రకారం కూడా చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుంటుంది. ఇది ఒక మంచి కార్యక్రమాలు చేపడుతున్నాం, అందరూ స్వాగతించాలి. నిజంగా కులవృత్తులు మనం కుబుసం సినిమా చూసినాం, శ్రీహరి గారి సినిమా. ఆ రోజు ఎంతమంది ఎన్ని కులవృత్తులు నాశనం అయిపోయేసి ఇక్కడ ఎట్లా పరిస్థితి వస్తుందో అలాంటి కాకుండా మరి ఇప్పుడు కూడా ఆర్థిక గ్రామీణ ఆర్థిక గొంతు దొక్కుతున్నాం కదా, వాళ్ళని ఆర్థికంగా డెవలప్ చేయాలని ఒక ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. భారతదేశం ఏ రాష్ట్రం విధంగా దూసుకుపోతుందంటే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న ఆలోచనలు అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో విధంగా మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో 19.5% అభివృద్ధి జరిగిందంటే దాన్ని బట్టి ప్రభుత్వం మంచి దిశగా అడుగులేస్తుందని చెప్పి చేసుకోవచ్చు. మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు కడపలు దాటాయి అన్నట్టు ఉండకూడదు. మీ ఆలోచన ఆచరణలో మనం ఎంత చేసినాం అనేది మెజర్మెంట్ అవుతుంది. ఒక ప్రయత్నం నిజంగా నేను ముందే చెప్పిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆధారపడ్డదే కులవృత్తుల మీద, చేతివృత్తుల మీద. తెలంగాణ ఐఎమ్ సపోర్టింగ్ దట్, ఐఎమ్ సపోర్టింగ్ దట్. ద ఆల్టర్నేటివ్ సోర్సెస్ నువ్వు డిగ్రీ చేసి గ్రూప్ 2 కు అర్హత కలిగి ఉన్నటువంటి ఒక తీసుకపోయి బార్బార్ షాప్ లో కూర్చోబెట్టకన్నా ఇప్పుడు లీడ్ క్యాప్ చెప్తారు అన్న వాళ్ళు. లీడ్ క్యాప్ చెప్తారు నిజంగా మంచి ప్రయత్నం. అది లీడ్ క్యాప్ అనేది వేల మంది లక్షల మంది ఉంటే హైదరాబాద్ మొత్తం కదా, హైదరాబాద్ పెట్టింది. అర్హులైనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. నిన్న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మాట్లాడారు కొన్ని మీడియాతో. డిమానిటైజేషన్ దేశ ఆర్థిక వృద్ధిని కొన్ని రోజులు మందగించలు చేసినప్పటికీ భవిష్యత్తు మాత్రం అద్భుతంగా ఉంటుంది. నేలం తాకిన బంతిలా మన ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి
దేశ అభివృద్ధి ముందుకు పోతుందని చెప్పారు. మరి ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలు చాలా సర్వేలు, చాలామంది ఆర్థికవేత్తలు కూడా మొత్తం దేశ ఆర్థిక వృద్ధి మొత్తం పడిపోయింది, నిలిచిపోయింది, మొత్తం మందగించిందని చెప్పి వాళ్ళు అంటున్నారు. పైగా చాలా ఫ్యాక్టరీలు, చిన్న చిన్న ఫ్యాక్టరీలు కూడా మూతపడ్డాయి. ఆ కార్మికుల ఉపాధి సంగతి ఏందని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో ముందు వెంకటస్వామి గారితో స్టార్ట్ చేద్దాం. వెంకటస్వామి గారు, డిమానిటైజేషన్ దేశానికి మంచిది, కొన్ని రోజులు ఆగినా కూడా భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్పి నిన్న ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. మీకేమనిపిస్తుంది? అంటే ఇది కొన్ని రోజులు అనే దానికి ఏంటి అసలు ఒక యోజన ఉందా, మీకు ఒక ప్లానింగ్ ఉందా? ఫస్ట్ ప్రధానమంత్రి గారు మాన్యులు 50 రోజుల తర్వాత మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి అన్నారు, 50 రోజులు ఆగండి అన్నారు. దాని తర్వాత ఇప్పుడు ఆర్బీఐకి సంబంధించినటువంటి ఉర్జిత్ పటేల్ గారు చెప్తున్న దానికి ఇంక కొన్ని రోజులు, ఈ కొన్ని రోజులు అనేది ఎక్కడ? రెండోది, ఈ కొన్ని రోజులు మీరు ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో దేశం యొక్క ఆర్థిక సంబంధించినటువంటి అనేక అంశాలలో మనం నెగిటివ్ కోణంలో వెళ్తున్నాం, డిక్రీజింగ్ గ్రాఫ్లో వెళ్తున్నాం. దీన్ని మీకు భవిష్యత్తులో వస్తేనే నమ్మకము, మరి మీ ఆలోచన ఇంటర్నల్గా ఏముందో ప్రజలకు చెప్పటం లేదు మీరు. మరి అది అంత గోప్యమైతే ఆ గోప్యతను, మరి ఆ గోప్యత వచ్చేటువంటి కనీసం ఫలితాలకు సంబంధించినటువంటి అవుట్లైన్ అనే ఇవ్వాలి. ఈ రకంగా ఆర్థిక వ్యవస్థ ఆల్టర్నేట్గా పుంజుకుంటుంది అనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడం వల్ల దేశం యొక్క అంటే ఈ మేధావులు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, ఒక కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బ్యాంకులోకి వచ్చినటువంటి డబ్బెంత జమ అయిందా అని అంటే ఇప్పటిదాకా నువ్వు లెక్క చెప్పకుండా భవిష్యత్తులో ఏదో అద్భుతం జరుగుతుందని చెప్తే మాత్రమే బ్లాక్ మనీ కూడా చెప్పాలి కదా, అన్ని చెప్పాలి. ఇప్పుడు బ్లాక్ మనీ బేస్లోనే కదా దానికి సంబంధించిన కౌంటర్ కరెన్సీ ఏదైతే వస్తుందో ఆ కౌంటర్ కరెన్సీకి ఆల్టర్నేట్ కరెన్సీ మనం ప్రింట్ చేయడం వల్ల మేము సంక్షేమ కార్యక్రమాలకు తీసుకెళ్తామని మాన్య ప్రధానమంత్రి గారు చెప్పినారు. మరి అది ఎంత? రూపాయ, 5 రూపాయల, 100 రూపాయల, కోట్ల రూపాయలు ఎన్నో చెప్పాలి కదా. అది చెప్పకుండా ప్రజలను మభ్య పెడితే ఎట్లా? ఇప్పుడు ప్రజలు ఓపిక పట్టమన్నారు. భారతీయ ప్రజలు ఒక దేశ సంరక్షణ కోసం, దేశం యొక్క అభివృద్ధి కోసం అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ ద ప్రతిపక్షాలతో సహా అందరూ కూడా సహకరించడానికి మానసికంగా సిద్ధమైనారు. మానసికంగా సిద్ధమైన వాళ్ళను మానసికంగా కుంగతీసే పరిస్థితి రావద్దు. దేశ ఆర్థిక పరిస్థితి కొన్నాళ్ళు కుంగుతుంది అనేది ఉర్జిత్ పటేల్ గారే చెప్తున్నారు. అది ఎన్నాళ్ళు? మరి ఇది పుంజుకోవడానికి ఇవి ఉన్నాయి అనేటువంటిది ప్రజలకు చెప్తే ఇంకా కుంగుతున్నారు. కొన్ని రోజులు ఆగింది, మందగించింది, ఆల్రెడీ జిఎస్టీలో డిక్రీజ్ వచ్చింది. ఇవన్నీ మనకు అన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, అన్ని మీరే చెప్తున్నటువంటి పెద్దలు, ఆర్థిక నిపుణులే చెప్తున్నటువంటి, నాలాంటి కెమిస్ట్రీ వాడు కాకుండా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మరి అవన్నీ కూడా ప్రజలను కుంగదీసే విధంగా, ఒక కాన్ఫిడెన్స్ కోల్పోయే విధంగా ఉన్నది. దాన్ని ఉత్థానం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద, మోడీ గారి మీద, మోడీ గారి ప్రభుత్వం మీద, ఆర్బీఐ మీద ఉన్నది. ఆర్బీఐ ఒక రహస్య పత్రాన్ని రిలీజ్ అంటే పెట్టుకొని ఉన్నది. శ్వేతపత్రం కావాలంటున్నారు, వాళ్ళు రహస్య పత్రం పెట్టింది. ఇలా మీరు ఆర్బీఐ ఏదైతే డిపాజిట్ చేయమన్నటువంటి దాంట్లో ఇప్పటి వరకు లెక్కలు చెప్పకపోవడం అనేటువంటిది అది ఏదో ఒక అనుమానానికి దారితీస్తున్నది తప్ప మీ సిన్సియారిటీని అక్కడ కనిపిస్తలేదని గోవర్ధన్ రెడ్డి గారు, మీరు ఎట్లా చూస్తారు ఈ సినిమా? ఉర్జిత్ పటేల్ గారు ఇంతవరకు భారతదేశంలో ఉన్న 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేయడం జరిగింది. దానివల్ల ఎంత డిపాజిట్ అయినాయి, ఎవరెవరు ఎంత డిపాజిట్ అయినాయి శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే భారతదేశ ప్రజలు 86% వాడుకలో ఉన్న నోట్స్ని ఒక ఇమ్మీడియట్ రాత్రి రద్దు చేసిన తర్వాత భారతదేశ వ్యవస్థ మొత్తం కుప్పగూలిపోయింది. ఎంత అతలకుతలమైంది. సామాన్యుడి కాంచెలు పెద్దవారి దాకా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటిది ఇప్పుడు నువ్వు 50 రోజుల్లో మొత్తం దేశ పరిస్థితే మారిపోతుందని చెప్పినావు. ఇంతవరకు ఎన్ని నోట్లు వచ్చినాయి, ఎవరో డిపాజిట్ చేశారు, క్లియర్గా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు చిన్నోని కాంచి పెద్దవారి దాకా ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది, మిలియన్ క్వశ్చన్ మార్క్గా. ఇప్పుడు చేసి తప్పే ఉంది. ఎవరు మీరు ఒక కాన్సెప్ట్ పెట్టారు, టెర్రరిజం ఒకటి, బ్లాక్ మనీ ఒకటి, అన్ని ఫేక్ నోట్స్ అని చెప్పేసి. ఇవి ఎక్కడ ఫేక్ నోట్స్ ఉన్నాయి, ఈ నల్లధనం ఎవరి దగ్గర ఉంది, ఎవరు డిపాజిట్ చేశారు, ఇంకెవరి దగ్గర డిపాజిట్ చేయలేదు. ఇంతవరకు మొత్తం టోటల్గా ఎన్ని వేల కోట్లు వచ్చినాయని చెప్పి, ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది. ఉర్జిత్ పటేల్ గారు ఈరోజు నిజంగా నోట్ల రద్దు వల్ల కృంగిపోయిందని ఇప్పుడు పుంజుకుంటుందని చెప్పి నిజంగా పుంజుకుంటుంది. కామన్గా అందరితో కొంచెం ఫ్రీ అయిపోయింది కాబట్టి కొంచెం పుంజుకుంటుంటుంది. కానీ మనం అసలు ఏ కాన్సెప్ట్తోనే నోట్ రద్దు చేయవలసి వచ్చింది, దానివల్ల ఎందుకు ఉపయోగపడ్డది, 50 రోజుల తర్వాత మన ప్రధానమంత్రి గారు ఏం చెప్పదలుచుకున్నాడు, 50 రోజులు December 31 తర్వాత మొత్తం మారిపోతుంది చెప్పాము. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు మార్చి కూడా వస్తుంది, ఫిబ్రవరి కూడా అయిపోతుంది, మార్చి కూడా వస్తుంది. కాబట్టి అమౌంట్ కొంచెం రిలీజ్ ఫ్రీ అయిపోయింది తప్ప దానివల్ల మన భారతదేశానికి ప్రతి పౌరుడికి ఏమొచ్చే అవకాశం కలిగింది. శ్రీధర్ రెడ్డి గారు,
మొత్తం దాదాపు 4 నెలల పాటు ఆగిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థ, నష్టపోయినటువంటి ఆర్థిక వ్యవస్థ గురించి అయితే ఎవరు చెప్పట్లేదు. ఎంత నష్టపోయింది, ఏమైంది అనేది. అప్పటికి చాలా సర్వేలు 20 లక్షల మంది నుంచి 30-40 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు, ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు అన్నారు ఒకటి. రెండోది బజాజ్ లాంటి ఆటోమొబైల్ సంస్థ ఎండిఏ దానివల్ల మొత్తం మేక్ ఇన్ ఇండియా కాదు, ఇది మ్యాడ్ ఇండియా తయారైపోయిందని చెప్పారు. బజాజ్ సంస్థ ఎండి చెప్పింది ఏంటంటే ఆయన మేక్ ఇన్ ఇండియా మ్యాడ్ ఇన్ ఇండియాకు దీనికి సంబంధం లేదు. డిమానిటైజేషన్ కి లింక్ పెట్టి మాట్లాడారు. డిమానిటైజేషన్ వల్లనే డిమానిటైజేషన్ ఇష్యూ మాట్లాడుతూ మ్యానుఫ్యాక్చరింగ్ మన వాళ్ళు మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ చేయమంటారు. నేను మా కంపెనీ 4-wheeler కి అప్రూవల్ ఇవ్వండి ఇండియాలో అమ్ముకుంటానంటే 4 months అయింది అప్రూవల్. అదొక పాయింట్ ఉంది. తర్వాత దాని గురించి మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు బాధ లోపల ఉన్నప్పుడు అప్రూవల్ రాలేదని 4 మాటలు మాట్లాడతారు. దాన్ని ఉంది ఆయన మానవమాతుడు కాదే, ఆయన పైనుంచి వచ్చాడంటే. కానీ నేను విషయం ఏంటంటే ఇక్కడ మార్చి 31 తారీఖు వరకు కూడా ఇంకా ఎవరైనా జమ చేసుకునే అవకాశం ఉండేవాళ్ళు ప్రభుత్వానికి లెక్క చెప్పే విధంగా ఉంటే ఆర్బీఐలో డబ్బులు జమ చేసుకునే అంశం ఇంకా కొంతమేరకు పెండింగ్ ఉంది. ఒకటి గతంలోనే చాలా క్లియర్గా చెప్పారు, దగ్గర 65,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు పూర్తి స్థాయిలో జమ కాలేదన్న అంశాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రసార సాధనాల దృష్టి తీసుకొచ్చింది. ఆ ఇంటర్వ్యూ మొత్తం బహుశా చదవలేదు మన మిత్రులు, కానీ ఆ ప్రశ్న ఎవరు అడగలే. ఆయన అడిగుంటే సమాధానం చెప్పేవారేమో, దాంట్లో ఆ క్వశ్చన్స్ ఏమి లేవు. మూడవది ఏంటంటే మనం ఎంత జమ అయింది, ఎంతవరకు సస్పీషియస్ అకౌంట్స్ అంటే అనుమానాస్పద అకౌంట్స్ ఉన్నాయి. మన బడ్జెట్ ప్రవేశపెట్టప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పారు, యావరేజ్గా 3,5 యావరేజ్ డిపాజిట్ ఉన్నటువంటి మన అకౌంట్స్ ఒక 80 lakhs దాకా ఉన్నాయని చెప్పేసి, 5 లక్షల రూపాయలు ఉన్నవి కొన్ని ఉన్నాయని చెప్పి రకమైనటువంటి లెక్కలు చెప్పారు. అంటే ఏం చెప్పారు, అవి అనుమానాస్పదంగా ప్రభుత్వానికి లెక్కలు చెప్పినటువంటి ఆదాయం ఉన్న వాళ్ళు జమ చేసినటువంటి డబ్బులు చాలా అకౌంట్స్లో ఉన్నాయి. వాటిని పరిశీలిస్తున్నాం. ఇప్పటికే ఐటీ శాఖ 19 లక్షల అకౌంట్లను అట్లా గుర్తించింది. దాంట్లో 9 లక్షల మందికి నోటీసులు కూడా పోయాయి. వాటి దగ్గర నుంచి సమాధానం 5 లక్షల కంటే పైన డిపాజిట్ చేసిన వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపిస్తున్నామని చెప్పారు నిన్న. నాట్ బ్లాంకెట్గా కాదు, అది అందరికీ, అంటే ఎంతమంది చేశారు అంతమంది కాదు. దాంట్లో కొన్ని అకౌంట్స్ని గతంలో అటువంటి ట్రాన్సాక్షన్ లేకపోవడం కానీ కరెస్పాండింగ్ ఐటీ అంటే అంతకుముందు సబ్మిట్ చేసినటువంటి ఐటీస్ కరెస్పాండింగ్ ఇన్కమ్ చూపించండి. ఇప్పుడు బహుశా ఎట్లుంటుందంటే మీరు నేను 3-4 లక్షల అకౌంట్ ఐటీ చూపించి మన క్రెడిట్ కార్డ్ పర్చేజ్లో, డెబిట్ కార్డ్ పర్చేజ్లో, లేకపోతే అదర్ పర్చేజెస్ 15 లక్షలు ఉంటాయి. ఇదంతా బ్లాక్లో జరుగుతూ ఉంటుంది, వేరే ఆదాయం వస్తూ ఉంటుంది. ప్రభుత్వాన్ని లెక్కలు చూపించారు. ఐటీ చూపించేది 3 లక్షలు ఉంటుంది, దానికి అంత మేరకే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, డబ్బులు కడతారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ ఇదే విధంగా పూర్తి స్థాయిలో తేరే వరకు లెక్కలు వస్తాయి ఖచ్చితంగా. ఒకటి మీరేమన్నారు, ఆర్థిక వ్యవస్థ మందగించింది. ఎస్, జీడిపిలో ఆ 2 నెలల కాలానికి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్లో పూర్తి స్థాయి స్తబ్దత ఏర్పడింది కాబట్టి, లేకపోతే తగ్గుదల ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ కరెస్పాండింగ్ క్వార్టర్ మీద, ఆ తర్వాత క్వార్టర్ మీద పడుతుంది. కానీ అది దీర్ఘకాలంలో పుంజుకుంటుందని చెప్తున్నారు. అందుకే వచ్చే సంవత్సరానికి ఆయన మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా 7.4% వృద్ధి రేటు అంచనా వేశాడు. ఈ సంవత్సరానికి తగ్గిన మా పరిస్థితులలో 7.1%. ఒకటేంటంటే మీరు అన్నారు నోట్లు దొరకలేదు. నోట్లు దొరకడమే సమస్య అయితే సమస్య తీరిపోయింది కదా. కరెంట్ అకౌంట్లలో ట్రాన్సాక్షన్స్ పూర్తి స్థాయిలో పరిమితులు ఎత్తివేశారు కదా. ఈవెన్ సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్స్ లో కూడా 24,000 కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇప్పుడు గతంలో ఖచ్చితంగా నెరవేరింది. మీకు అప్రకటిత ఆదాయం ఉన్న వాళ్ళు ఇవాళ కొత్తగా డబ్బు నల్ల మార్గాల్లో దాచుకునేటువంటి పరిస్థితి లేదు, కూడబెట్టుకునే పరిస్థితి లేదు. అకౌంటబిలిటీ పెరుగుతుంది. ఇవాళ 3 లక్షల రూపాయల కంటే ఎక్కువగా క్యాష్ ట్రాన్సాక్షన్ అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వేరే రంగాల్లో జరిగేటటువంటి ఈ చేతులు తారుమారేటువంటి పరిస్థితి తగ్గుతుంది. రాజకీయ రంగంలో జరిగే అవకాశం ఏమండి, రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కొలాప్స్ అయింది. ఇప్పుడు కొలాప్స్ సార్. ఒకటి, ఇవాళ మీరు 10 లక్షల రూపాయలు కోకాపేటలో ఉన్న భూమిని అమాంతంగా 3 కోట్ల రూపాయలు తీసుకెళ్లిన వాళ్ళకి కొలాప్స్ అయింది. మీలాంటి నాలాంటి సామాన్యుడికి 100 గజాలు కొనుక్కునే వాళ్ళకి, 150 గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఎవరికి కూడా సమస్య రాలేదు. దీన్ని దాచుకున్న నల్ల డబ్బుతోటి అనవసరంగా ఇవాళ పట్టణాలు మహబూబాదు, పానకోట వరంగల్ జిల్లా, నర్సంపేట, మన వెంకటస్వామి పోటీ చేసిండు. షాద్నగర్ ఇట్లాంటి దగ్గర మీరు పోతే అసలు లోపలికి ఇప్పుడు మీరు మహబూబాద్ నుంచి సెంటర్ నుంచి జిల్లా వస్తుందనే పేరుతోటి బయారం పోయే రూట్లో మీరు అసలు ఏమి పనికిరాని భూములలో కూడా 50 లక్షలు, కోటి రూపాయల భూములు రేట్లు పెరిగినాయి. ఆడ కోటి రూపాయలతో నిర్ణయం వస్తుందని మనం ఏమన్నా ఎవరికొన్న రూపాయి ఇవ్వాలంటే బ్యాంకులు ఇవాళ 7%, 8%, 12%, 14% వడ్డీ అడుగుతున్నారు. ఎందుకు? ఈయన వ్యాపారం చేసుకుంటాడు, ఆయనకి ఆదాయం వస్తుంది, డబ్బు కట్టచ్చని. ఏమి పనికిరాని భూములలో అందరూ కూడా అప్పులు తీసుకొచ్చి మరి రేట్లు పెంచేటువంటి పరిస్థితి ఎవరికి నష్టము? సామాన్యుడికి నష్టం. వాళ్ళందరికీ బాగైంది.
రాత్రి రాత్రి కోట్లు సంపాదించాలా, దోచేయాలా, దాచేయాలా, ఈ గ్యాంగ్ ఏమైనా దెబ్బ తగిలితే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. అదే కాకుండా ఇవాళ మనం జాలీ కరెన్సీ, ఒక నిమిషం అన్న, జాలీ కరెన్సీ లేకపోతే మిగతా ఈ నల్ల కుబేర్లకే దెబ్బ తగిలి తప్పితే సామాన్యులందరూ హ్యాపీగా ఉన్నారు. అందుకే ఇలా ఒరిస్సాలో ఎలక్షన్ జరిగితే సంగప్ప గారు, ఒరిస్సాలో ఎలక్షన్ జరిగితే కూడా స్థానిక సంస్థలకి అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ ఆల్మోస్ట్ ప్రథమ స్థానానికి దగ్గరలో 2వ స్థానానికి వచ్చింది. అంటే ప్రజలు అన్ని చోట్ల కూడా వాళ్ళ మొన్న కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి యూపీలో ఎలక్షన్ జరిగితే 3 గ్రాడ్యుయేట్ అంటే అక్కడ మేధావులే కదా, చదువుకున్న వాళ్ళు కదా, పట్టభద్రులు కదా. మరి వాళ్ళు ఏం ఆలోచించారు? కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని చెప్పేసి అక్కడ ఆలోచించారు, ఒడిశాలో ఆలోచించారు, పూణే ఆలోచించారు, పంజాబ్లో ఆలోచించారు. అది అర్థం చేసుకోకుండా లెక్కలు చెప్పలేదు, లెక్కలు చెప్తారండి తొందరండి. అంటే ఇప్పుడు ఏం అడగొద్దు అన్నట్టుగా ఉన్నది. చెప్పలేదు వాస్తవం కదా, చెప్పండి వాస్తవం కదా, మీరు గోప్యం చేస్తున్నది వాస్తవం కదా. ప్రధానమంత్రి గారు ఇలా ఆర్థిక మంత్రి గారు ఇవాళ ఊసే లేదు. ఏవైతే 3 అంశాలను మీరు ముందు పెట్టినలో 8 నవంబరు 8 గంటలకు మీరు ప్రకటన చేసిన దాంట్లో 3 అంశాలు ఏదైతే పెట్టినరో అది అని ఊసే లేదు. ఇలా డిజిటలైజేషన్ ఆఫ్ ఇండియా మాట్లాడుతున్నారు, ట్యాక్స్ చెప్పాను. నేనేమంటున్నానంటే దానివల్ల వచ్చేటువంటి ఏదైతే లాభం ఉంది దాన్ని సంక్షేమ కార్యక్రమాలకు డైవర్ట్ చేస్తామనేటువంటి దాంట్లో మీకు ఆ లెక్కనే తేలలే కదా. ఇంకా 4 మాసాలైనా ఎప్పుడు తెలుస్తుంది, ఎన్ని రోజులు తెలుస్తుంది, రోజులలో తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో ఎంత ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది, దాంట్లో డిసెంబర్ 31 అయిపోయింది. డిసెంబర్ 31 కేంద్ర ప్రభుత్వము మీకు యాడ్ చేస్తా. మొన్న బడ్జెట్ కేటాయింపులలో సంక్షేమ పథకాలకు ఎక్కడా కోత పడలేదు సరికదా. అన్నిట్లలో 15 నుంచి 30% వరకు ఇంక్రిమెంట్ వచ్చింది. కాబట్టి ప్రభుత్వం నీకు సంక్షేమ పథకాల్లో ఇబ్బంది పెట్టట్లేదు కాదు, దశ మారిపోతుంది అని చెప్పారు. దిశ మారిపోతుంది, సంక్షేమ పథకాలకు విపరీతం కేటాయింపులు 30% కేటాయింపులు పెంచడం అంటే ఉపాధి హామీ పథకం నుంచి మొదలు పెడితే మిగతా అన్ని అంశాల్లో 30% వరకు గ్రోత్ పెరిగింది. ప్రభుత్వం తప్పు చేస్తున్నట్టు రైట్ చేస్తున్నట్ట. ఎవ్రీ ఇండియన్ నోట్ల రద్దు గురించి చర్చించుకునేటువంటి స్థితిని మోడీ గారు కల్పించినారు. అవును, మరి ఆ మాత్రం ఇట్ ఈజ్ ఏ ఒక స్ట్రాటజిక్గా ప్రజల యొక్క దృష్టి ప్రధానంగా దేని మీద ఉండాను. ప్రధానమంత్రి గారు కానీ ఆ ఎన్డీఏ ప్రభుత్వ అంటే ఎజెండాలో కానీ ప్రధాన అంశంగా ఉన్నటువంటి నల్లధనం సంబంధించి 80% 90% బయట ఉన్న నల్లధనం గురించి దానికి తీసుకొచ్చి 15 లక్షలు డిపాజిట్ చేస్తామన్న ఒక అంశాన్ని డైవర్షన్ చేయడం కోసం జరిగినటువంటి ఒక పెద్ద ప్రయత్నం. దాంట్లో మీరు సక్సెస్ అయ్యారు, మేము కాదని అంటలేము. డైవర్షన్ చేసి దీని మీదనే చర్చ రోడ్డు మీద గుంటలు ఉన్నాయి, పూడ్చాలి, టర్నింగ్ మీద కంపు కొడుతుంది, చెత్త తీసేయాలి అని చెప్తే ఇల్లు ఊడ్చుకోవద్దని అర్థమైంది. ఇల్లు ఊడ్చుకోవద్దా? ఆ చర్చ అంటే డిసెంబర్ తర్వాత ఏదైతే చర్చ ప్రజలు లేవనెత్తున్నారో, ఏదైతే క్వశ్చన్స్ ప్రజలు మీ నల్లధనం అంత వచ్చింది, నల్ల కుబేరులు అదే నేనే చెప్తున్నా, నల్ల కుబేరులు ఎంతమందిని ఇరకాటంలో పెట్టినారు, ఎంతమంది నల్ల కుమారులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎవరెవరు మోడీ గారిని బెదిరించిన నల్ల కుబేరులు అంతా కూడా చెప్తారు. అది చెప్తే ప్రజలు అడిగితే మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారన్నారు. మర్చిపోతు మీరు పోస్ట్ పర్సన్ బెదిరించిన వాళ్ళు ఎవరో ఈ జాతికి చెప్పాల్సినటువంటి బాధ్యత. ప్రధాని బెదిరించినటువంటి వాడు ఎవడు ఈ జాతికి చెప్పాలా?
ఈ ఈ ఈ నల్లధనం కుబేరులు ఎవడో ఈ జాతికి చెప్పాలా? కాంగ్రెస్ వాళ్ళే బెదిరించారు కదా. మీరు మట్టి కొట్టుకోవాలి. అదే చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళే బెదిరించుంటే మీ ప్రభుత్వం పడిపోతుంది, మీరు శ్రీధర్ గారు అన్నిటిని డైవర్షన్, ఒక్క నిమిషం అన్న, ఒకటే సెకండ్. ఈ అన్నిటి డైవర్షన్ లో భాగంగానే ప్రజలు అడగకుండా ఉండడం కోసమే దాంట్లో పార్లమెంట్ సంప్రదాయాలలో కూడా బడ్జెట్ ను ముందు తీసుకొచ్చింది కూడా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. డైవర్షన్ పాలిటిక్స్ లో నాటకం మాత్రం ప్రజల అభివృద్ధి కాదు, ప్రజల ఆకాంక్ష కాదు, ప్రజల ఆకాంక్ష కాదు, అభివృద్ధి కాదు. సంగప్ప గారు డెవలప్మెంట్ హైవే, ప్రధానమంత్రి గారు ఆయన స్వతహాగా ఆయన చెప్పి బహిరంగ సభలో చెప్పడం, నన్ను బెదిరిస్తున్నారు, నన్ను చంపేయడానికి రెడీ ఉన్నారు, చావడానికి రెడీ ఉన్నాను, ఇంకా నేను ఫకీర్ని, నాకు అతను ఏం లేదు, దేశం కొరకు ఏమైనా చేస్తా, చావడానికి సిద్ధంగా అని చెప్పేసి స్వయంగా ప్రధానమంత్రి బహిరంగ సభలో చెప్పడం జరిగింది. దాన్ని ఎవరు అవునా కాదన్నా మనం ఒప్పుకోవాల్సిన విషయం ఉంది. ఈరోజు 282 సీట్లు బీజేపీకి అత్యంత మెజారిటీ రావడం కారణం ఏంటంటే సోషల్ మీడియాలో మీరు నోటితో చెప్పకపోయినా సోషల్ మీడియాలో ఒక వేవ్ తీసుకొచ్చారు యూత్ చేసి. ఇంకొకటి చెప్తున్నాను, ఈ రోజు నల్ల కుబేరులు చెప్పాల్సిన నల్ల కుబేరులు మొత్తం రోడ్డు మీదకి వచ్చి అకౌంట్లు వేసారంటే ఆ నల్ల కుబేరులు ఎవరు చెప్పాలి కదా, చెప్తే మాకు కూడా సాటిస్ఫాక్షన్. అరే నల్ల కుబేరులు ఇంతమంది మోడీ గారి ఉపయోగపడ్డారని చెప్పేసి కొనుగోలు శక్తి తగ్గిపోయింది, రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. లేకపోతే వాళ్ళని నిగ్గు వృద్ధి రేట్ ఉంది. ఇవాళ ఒకటి కేసీఆర్ గారు స్వాగతించారు, చాలా మంది ముఖ్యమంత్రులు స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ 4 సార్లు 4 అభిప్రాయాలు మార్చుకున్నారు. కాబట్టి వాళ్ళ కన్ఫ్యూజన్ లేదు, ప్రజల్లో కన్ఫ్యూజన్ లేదు. మీరు మార్చినటువంటి అవే చెప్తున్నాయి. నేను చెప్పేది ప్రజల్లో కన్ఫ్యూజన్ లేదు, సామాన్యుడు నమ్మాడు, అభివృద్ధి కొనసాగుతుంది, నోట్ల రద్దు సమస్య తీరిపోయింది. సార్ థ్యాంక్ యూ. శ్రీధర్ గారు, వెంకటస్వామి గారు, గవర్నర్ గారు గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఎప్పుడు చెప్పాను ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ సోమవారం ఇదే టైంకి వెళ్తాం. స్టే ట్యూన్.